లెంటులోని 14వ దినము గురువారము శిలువ మీది మేఘము మార్కు 10వ అధ్యాయము 32-34 వచనాలు. ప్రార్థన. తండ్రి, నీ శ్రమలు మేఘము వలె నిన్ను ఆవరించియుండగా వాటినన్నిటినీ నీతిసూర్యుడవైన నీవు సహించి జయించినావు. నేడు సంఘము మీదికి రానయ్యున్న శ్రమలను నీ సంఘము జయించి నిలబడునట్లు నేటి దినధ్యానములో నుండి వర్తమానము దయచేయమని వరుడుగా వచ్చుచున్న యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. యేసుప్రభువు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరగబో శ్రమలకు ముంగుర్తు. బైబిల్లో అనేక ముంగుర్తులున్నవి. అవి చెప్పాలంటే నెల దినములు పట్టును. ముంగుర్తులు వేరు, గుర్తులు వేరు. ముంగుర్తులు జరిగిపోయినవి. మన కాలంలో గుర్తులు జరుగుచున్నవి. యేసుప్రభువారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు. భక్తులు అవి చూచి చంద్రలోకానికి వెళ్లిన సంగతి చూచి ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని ఆ భక్తులు అడుగుచుండగా కనిపెట్టుడి అని ప్రభు అనుచున్నారు. వచనము గుర్తులను ప్రవచనములను గునియించుచున్నది. వధువు సంఘము. ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో పై 2 గుర్తులు నెరవేరుట చూచుచున్నాము. 1 ప్రవచనము, 2 గుర్తులు, 3 ముంగుర్తులు. ఈ క్రమమును బట్టియే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరి. ఉదాహరణ: కారుమేఘము పట్టునప్పుడు భారీ వర్షము వచ్చునని ప్రకటించగా అందరూ అలాగేనట అని చెప్పుకుంటారు. పొలములో ఉన్నవారు గబగబా ఊళ్ళోకి పారిపోవుదురు. ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును, అనగా వర్షము పడుచున్న మట్టి వాసన వచ్చును. గాలి ఆ వాసనను తీసుకొని వచ్చును. దాని యొక్క నీడలు కొంత దూరము వరకు కనబడును. తీరా వీరు ఇంటికి వెళ్లగానే పొలములో కుంభవర్షము కురియును. ఆ వర్షము వల్ల కొన్నిండ్లు పడిపోవును. చెట్ల కొమ్మలు విరుగును. త్వరగా పరిగెత్తనివారు తడిసిపోవుదురు. నేను శానిటోరియంలోనుండగా ఒక కంట్రాక్టర్ గారితో ఏమి చెప్పినానంటే, ఈ పాకలు కట్టి 4 సంవత్సరులాయినది, ఇక మీదక ఇవి పనిచేయవు, తీసివేసి మంచి ఇండ్లు కట్టండి అని చెప్పి కేశవరం సర్కీటుకు వెళ్ళిపోయినాను. అక్కడికి 18 మైళ్ళుండును. అక్కడకు వెళ్లగా ఉజ్జీవ కూటములు పెట్టిరి. మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు. ఏమంటే, శానిటోరియం పరిస్థితులు బాగోలేదు గనక నీవు వెంటనే వెళ్లవలసిందని చెప్పినారు. కూటస్థులకే ఈ సంగతి చెప్పిరి. అప్పుడు వారు, అయ్యో, ఒక్క కూటమే జరిపినారు, ఇంతలోనే వెళ్ళిపోతారా అనిరి. వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు మాట అని చెప్పి బయలుదేరి శానిటోరియం పచ్చివేసితిని. 4 గంటలప్పుడు మెత్తిపాడు గ్రామము మీదుగా 4 మైళ్ల దూరము వరకు నల్లని మేఘము కమ్మి కనిపించగా మేమందరమూ సర్దుకొన్నాము. ఇంతలో వర్షము వచ్చివేసింది. అయ్యగారి పాకమీదికునూ వచ్చివేసినది. అయ్యగారు గొంగళి కప్పుకొనిరి. వంటగదికి చేరిరి. అయ్యగారు అచ్చటికి చేరినారని తెలుసుకుని 10 సంవత్సరములు వయసుగల 2 ఆడపిల్లలు అయ్యగారి వద్ద అపాయము రాదని చేరిరి. మిగిలినవారు బాబూ, నాయనా అంటూ కేకలు వేస్తున్నారు. అయ్యగారు వారిని ప్రార్థించమన్నా వారికి ప్రార్థన రాలేదు. పాకలన్నీ పడిపోయినవి. 400 రూపాయలు ఖరీదైన మందుబుడ్లు ముక్కలైపోయినవి. ఇంటిమీద రేకుపడి ఒక మనిషి కాలికి గాయము తగిలినది. ఒక రోగి 2 ఫర్లాంగులు రోడ్డుమీదికి దొర్లిపోయెను. ఎంత నష్టము! 1 బుడ్లు సీసాలు నష్టము, 2 పాకలు నష్టము, 3 కాలు తెగిన నష్టము, 4 రోగి 2 ఫర్లాంగులు దొర్లిపోయిన నష్టము. అయ్యగారు గొంగళి తప్పుకున్నారు. కప్పుకొన్నను బాధలోయున్నారు. ఎందుచేత? మేఘము దూరముగా ఉన్నప్పుడే సమీప గ్రామంలోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగారికి జబ్బు చేయతపోవును. ప్రభువు నన్ను శానిటోరియంకు వెళ్లమంటే వేరొక ఊరికి ఎట్లు పోదునని దగ్గరున్న ఊరైనా పోలేదు. అందుచేత వారం రోజులు జబ్బుచేత బాధపడిరి. ఇదిగో, మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. యూదులైనవారు నన్నక్కడ పట్టి చంపుదురు, అన్యులకు అప్పగింతురని ప్రభువు చెప్పిరి. మంచి శుక్రవారమునాడు ఆయన అనుభవించబోయే శ్రమ, మరణమనే మేఘఛాయ ఆయన శిరస్సు మీద పడినది. అయినను ఆయన లెక్క చేయలేదు. దానిని శిష్యులు గ్రహించలేదు. ప్రభువుతో వారును యెరూషలేము వచ్చిరి. అక్కడ నుండి యేసుప్రభువు తన శిష్యులతో గెత్సేమనే తోటకు వెళ్ళినారు. అప్పుడాయన మహావేదనతో ప్రార్థించారు. అప్పుడు శుక్రవారమునాడు అనుభవించవలసిన శిలువ శ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది. అదే ఎక్కువ బాధ. అందుచేతనే తండ్రి, నీ చిత్తమైతే తొలగించుమని ప్రార్థించెను. రక్తము స్వేదము వలె ప్రవహించెను. ఎంత బాధ లేకపోతే అట్లు రక్తము స్వేదముగా ప్రవహించును? నేడే ఇంత బాధయైతే శుక్రవారము పొందబోయే బాధ ఇంకెంతగాయుండును? ప్రభువు తోట నుండి బయటకు వచ్చియున్నారు.
అప్పుడు ఊళ్ళో నుండి యూదులు, అన్యులు, గవర్నమెంటువారు కత్తులతోనూ, గుదియలతోనూ, కర్రలతోనూ ఎదురువచ్చారు. అప్పుడా మేఘఛాయ మరింత దిట్టమైపోయింది. కత్తులు, గుదియలు చూస్తే భయముండదా? తప్పకుండా ఉంటుంది. ప్రభువు భయపడలేదు. అట్టిదిప్పుడుంటే మనకు భయముండదా? ఉంటుంది. అక్కడి నుండి ఆయనను యూదుల పంచాయితీకి, సన్హెడ్రిన్ సగకు అనగా 80 మంది పెద్దలు గల సభకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడెంత బాధ! 1 మర్యాదస్తులు ఎరిగినవారి ఎదుట చేతులు కట్టుకుని ఉండుట ఎంత సిగ్గు, అవమానము! అలాగే యూదుల గురువైన యేసు యూదుల ఎదుట నిలవబడి ఉండుట ఎంత సిగ్గు! అది మరియొక విధమైన సమీప మేఘఛాయ. అప్పుడు వారాయనను బంధించి పిలాతు కోర్టుకు తీసుకొని వెళ్ళిరి. ఇక్కడ స్వజనులు, అక్కడ పరజనులు. ఇదీ సిగ్గే, అదీ సిగ్గే. ఇక్కడ స్వజనులు శిక్షించుట కంటే అక్కడ పరజనులు శిక్షించుట మరీ కష్టమైన మేఘఛాయ. క్రమముగా ఆయనను శ్రమల మేఘఛాయ వద్దకు నడిపించుకొని వెళ్ళుచున్నారు. అసలు మేఘము దగ్గరకు నడిపించుకొని వెళ్ళుచుండిరి. ఈ నీడలన్నీ శిలువ మేఘస్థలములు. ఈ మేఘములన్నీ క్రమక్రమముగా అసలు మేఘమైన శిలువ దగ్గరకు తీసుకొని వెళ్ళుచుండెను. అక్కడ మేఘము కుమ్మరించినట్లు వేదన, గాయములు, దుర్మరణము ఇవి ఆయనపై కుమ్మరింపబడినవి. పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఏలాగు కూలిపోవునో అలాగే శ్రమలు ముమ్మరముగా కుమ్మరింపబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయెను. మేఘఛాయలన్నీ కలసి అక్కడ ఆయనను మరణింపచేసెను. మన కాలములో ఇండియా దేశములోనున్న క్రైస్తవులకు శ్రమల మేఘఛాయ పోయిన సంవత్సరం నుండి కనిపించుచుండెను. మనకిది ఛాయకాలమేగాని శిలువకాలము కాదు. మీరు మా మతములోనికి రండి, రాకపోతే మీ మతమున్న దేశమునకు పొండి, లేకపోతే మిమ్మును ఏమి చేస్తామో చెప్పమంటున్నారు. ఇదే మన దేశములోని సంఘము మీదికి వచ్చే మేఘఛాయ అయి ఉన్నది గాని ఎవరికినీ చీమ కుట్టినట్లయినా లేదు. అందరమునూ ప్రార్థనలో ఉంటే జయించగలముగాని లేనిచో జయము రాదు. 2000 ఏండ్ల క్రిందట స్థాపించబడిన ఆది క్రైస్తవులను అన్యులు చాలా హింసించిరి. అనేకులను చంపివేసిరి. కత్తితో నరికిన వారి చేతులు నొప్పి పుట్టినప్పుడు చంపుట మానిరి. అట్టిది తిరిగి రానయ్యున్నది. మేఘఛాయ వచ్చినదిగాని మేఘము ఇంకనూ రాలేదు. రానయ్యున్నది. ప్రార్థన చేయనిచో ఆపలేము. క్రైస్తవులందరికీ ఈ సంగటి చెప్పి ప్రార్థన చేయించవలను. క్రీస్తు మీదికి వచ్చిన 1 మేఘఛాయలు, 2 మేఘములు ఇప్పుడు సంఘము మీదికిని వచ్చును. గనుక సిద్ధపడి ప్రార్థించిన ఎడల అప్పుడు సహించుటకు బలము వచ్చును. అప్పుడు క్రీస్తునకు సిలువ, ఇప్పుడు మనకు అంటే సంఘమునకు సిలువ. ఇక్కడే కాదు, ఇండియా అంతటా. ఈ శ్రమల ధ్యానము ద్వారా రానయ్యున్న శ్రమలను మీరు తప్పించుకొందురు గాక. ఆమేన్.